వరంగల్ జిల్లా కేంద్రం నుండి సుమారుగా 55 కిలోమీటర్ల దూరంలో చుట్టూ అడవి ప్రాంతం. ఆ ప్రాంతంలో కాకతీయులు నిర్మించినటువంటి శివాలయం. ఆ శివాలయం ఏంటి? ఆ శివాలయంలో ఉన్న శివలింగం బ్రహ్మసూత్రలింగం. మరి ఆ విశేషాలు ఏంటి, దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ గ్రామమే గుండంపల్లి గ్రామం. అక్కడికి వెళ్దాం పదండి. ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం గుండం తిమ్మాపూర్లో త్రికూటాలయం ఉంది. ఈ దేవాలయం కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయం. 12వ శతాబ్దంలో అప్పటి రాజు అయినటువంటి గణపతి దేవుడు ఈ దేవాలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఈ దేవాలయం త్రికూటాలయంగా ఏర్పాటు చేశారు. ఓవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు కాలభైరవుడు మరియు పరమశివుణ్ణి ఏర్పాటు చేశారు. కాకతీయుల సామ్రాజ్య అనంతరం కూడా ఈ దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహిస్తూ వచ్చారు. కాలక్రమేణా రాజులు మారడంతో ఈ దేవాలయానికి ఆదరణ కరువైంది. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి ఈ దేవాలయం యొక్క ప్రాచుర్యం మీకు ఎలా తెలుసు? మాది కొత్తగూడ మండల్ రాంపురం అండి. మేము ప్రతి కార్తీక మాసంకి ఇక్కడికే వస్తాం. శివరాత్రి పండగకి 5 రోజులు ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. కాకపోతే గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ రావడానికి సౌకర్యాలు ఏం లేవు. పురాణంది ఏ పని మొదలుపెట్టినా ఇక్కడ శివాలయంకి వచ్చి అభిషేకాలు చేసుకొని స్వామికి ముడుపులు ఒప్పజెప్పి వాళ్ళ యొక్క వ్యవసాయ పనులు కానీ ఇంకా ఏదైనా బిజినెస్ పరంగానైనా ఏదైనా ఇక్కడ నెరవేరుస్తుందండి. అట్లాగే ఇక్కడ గుంజేడు ముస్లం ఉంది, అక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. ఈ మండలంలో ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇక్కడ రావడానికి సౌకర్యాలు లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఒక్కసారి వచ్చి అభిషేకం చేసుకొని స్వామిని మనసు పూర్తిగా మొక్కుకొని వెళ్తే అది ఒక 5 వారాల లోపు నెరవేరుతుందండి. గిరిజన ప్రాంతం అవుట్లా కొంచెం దానికి ఏంటంటే దీనికి రావడానికి ఏర్పాట్లు లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అదొక్కటి, కానీ మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఉన్న కాకతీయ రాజులు కట్టినటువంటి ఆ రోజుల్లో ఇంత అభయారణ్యంలో అప్పట్లో మీరు నమ్మరు, మేము 40 ఏళ్ళ కింద ఇదే శివాలయం మీదుగా పాకాల నడుచుకుంటూ పోయి చదువుకున్న రోజులు. నేను ఇంకా ఉద్యోగరీత్యా ఇంకొక 8 నెలల్లో రిటైర్డ్ అవుతున్నా. రిటైర్డ్ అయ్యాక మళ్ళీ దేవుని సన్నిధిలో సేవ చేసుకుంటూ అగ్రికల్చర్ చేద్దామన్న ఆశయంతో రావడం జరిగింది. మొక్కుకున్న కోరికలు మాత్రం నెరవేరుతారు సార్. ఇది అంత మహిమగల శివాలయము. ఈ దేవాలయం మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి తరతరాలుగా 4-5 దశాబ్దాల కాంచెలు ఉన్నది. మా తాతలు పరిపాలించినప్పుడు ఎట్లున్నదో ఈ గుడి ఇప్పటి వరకు కూడా శిథిలావస్థకు వచ్చి అట్లనే ఉన్నది. ఇప్పుడు కూడా దీన్ని మన రాజకీయ నాయకులు ఎవరైనా వస్తాను చూస్తాను, నేను ఇది చెప్తా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తిప్పిస్తా, దీన్ని మంచిగా కడతా, గోల్డ్ కలర్ వేస్తా, అది ఇది అని చెప్తాను. వాళ్ళు చెప్పడం మాటలకే కానీ చేయడం అయితే ఏం లేదు. మేమే మా ఊరోళ్ళము మా మున్నూరు కాపు సంఘం నుంచి అటు వేరే ఊళ్ళు ఉన్న కానీ మా కొత్తగూడ మండలం నుంచి కూడా చందాలు వేసుకొని పోయి బండపరుచుకొని గేట్లు పెట్టుకొని మేము అన్నీ శుద్ధి చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మేము పత్తి గింజలు పెట్టాలన్నా కూడా ఈ దేవుని కాడికి వచ్చి ఆడ కొబ్బరికాయ కొట్టుకొని పోయి ఇత్తనం స్టార్ట్ చేస్తాం. అంత మంచి శివుడు ఈ దేవుడు. ఈ రామక్క కానీ శివాలయం కానీ మంచిగా మాకు అనుకున్న పంటలు ఇస్తుంది, అనుకున్న కోరికలు దాన్ని నెరవేరుతున్నాయి. కానీ దీన్ని మన అందరూ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా దీన్ని డెవలప్మెంట్ చేయాలని నా యొక్క కోరిక. అంటే ఇంతకుముందు రోడ్డు కూడా లేకుంటుండేది. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం రోడ్డు అనేది వచ్చింది. అలాగే దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ ఒకటి అవైలబుల్ ఉంటే చాలా బాగుంటుంది. దీనికి ఇంకా అందరికీ తెలిసిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ఉండడం వల్ల చాలామంది భక్తులు వస్తారు, ఆటోమేటిక్గా గుడి కూడా డెవలప్మెంట్ అవుతుంది. దగ్గరలో ఉన్న తిమ్మాపురం గ్రామం ఆదివాసులు గట్టి రమేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు నడుస్తాయండి. సో వాళ్ళను కూడా మీరు ఆదివాసులని పక్కకు పెట్టుకుని ఒక మేడారమే కాకుండా శివాలయం కానీ గుంజిడి ముస్లమ్మ కానీ ఇవి డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. చుట్టూ కారడవి కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఊర్లు ఉండేవి కావు. కొంతమంది దుండగులు దీనిని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు.
కాని చెక్కు చెదరలేదు. సుమారుగా 1200 సంవత్సరాల అనంతరం ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఈ దేవాలయంలో త్రికుటాలయంగా ఉండి శివుడు, వెంకటేశ్వర స్వామి, కాలభైరవ స్వామిగా ఉండేవారు. కానీ ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు కాలభైరవ దేవాలయాన్ని పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. ఇక ఈ దేవాలయం పైకప్పు చూసుకున్నట్టయితే కూడా పూర్తిగా ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరుకొని కొన్ని ఈ రాతి స్తంభాలు పలుగుళ్ళు పట్టాయి. ఎక్కడికి చూసినా కూడా నీరు, వర్షం పడితే నీరంతా కూడా లోపలికి వస్తుంది. అయినా కూడా ఈ భక్తులు మాత్రం ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ఇలాంటి దేవాలయాన్ని, చరిత్ర గల దేవాలయాన్ని కాపాడుకోవాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఈ దేవాలయంలో చూసుకున్నట్టయితే పైకప్పు మీద కూడా మొత్తం కూడా గడ్డి మొలిచి శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న చందంగా ఉంది. ఒక విధంగా చూసుకున్నట్టయితే దేవాలయ ముందు భాగం కానీ కుడివైపు భాగం కానీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని కింద బండరాలు పడ్డాయి. మరి అటువంటి దేవాలయాన్ని ఇప్పటికైనా అధికారులు కానీ, దేవాదాయ శాఖ అధికారులు కానీ ఎవరైనా సరే దీనిని పట్టించుకొని ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి పునర్వైభవం చేకూరాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఈ దేవాలయంలో చూసుకున్నట్టయితే ఎంతోమంది దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇటు రామక్క కావచ్చు, అటు శివుడి విగ్రహాలు కావచ్చు, కాలభైరవ దేవాలయాలు కావచ్చు. ఈ దేవాలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. వాటిని గుప్త నిధుల కోసం కొంతమంది దుండగులు వాటిపై దాడులు చేసి వాటిని పగలగొట్టిన వైనాలు కూడా ఇక్కడ మనకు అవుపడుతున్నాయి. ఇలాంటి దేవాలయాలను కాపాడుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని చెప్పి పలువురు అభిప్రాయపడుతున్నారు. వెంకటేశ్వర స్వామి మరియు కాలభైరవ స్వామి దేవాలయాలను నిర్వీర్యం చేశారు. శివాలయం క్రింది భాగంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయన్న అపోహతో కొంతకాలం కిందట మందుపాతర పెట్టి దేవాలయాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. శివలింగాన్ని పక్కకు తొలగించారు. పక్కనే ఉన్న గుండంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు. కాని కాకతీయుల అద్భుతమైన కట్టడాలు దుండగులను అంతకన్నా లోపలికి వెళ్లకుండా చేశాయి. ఇంతలో చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా ఆ దేవాలయ ప్రాంతానికి చేరుకోవడంతో శివలింగాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారట. పూజారులు మరియు గ్రామస్తులంతా కలిసి తిరిగి దేవదేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నారు. పూజలు కొనసాగుతున్నాయి. ఈ దేవాలయంలో చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఈ లింగం కింద కూడా ఒక ఆత్మలింగం ఉన్నదని చెప్పి ఆ చరిత్రలో చెప్తున్నారు. దాని విశేషాలు అయితే ఈ లింగం కింద ఇంకా ఆత్మలింగం ఉన్నది. ఆత్మలింగం కింద కూడా ఇంకా కొంచెం బంగారం ఉన్నదని వేరే ఖానాపూరు, నర్సంపేట నుంచి వెళ్ళి కొంతమంది దొంగలు వచ్చి నా చిన్నతనంలో, నేను అప్పుడు 10 years ఉన్నా, అప్పుడు మా తాతలు, మా తండ్రులు అందరు ఉన్నారు, బాంబులు తెచ్చి ఆ శివాలయాన్ని పలగొట్టే వరకు మాకు గుండంపల్లికి సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చే వరకు బాంబులు పలగొడతానని అక్కడి నుంచి వెళ్ళి మా ఊరోళ్ళందరం వచ్చి కట్టెలు, బడదలు పట్టుకొని వచ్చి చుట్టూ గిరేసుకొని వాళ్ళని దొరకబట్టి కొట్టి ఆ శివలింగాన్ని కూడా తీసిన లింగాన్ని మళ్ళీ బయట పెట్టించి మళ్ళీ అభివృద్ధి చేసి మళ్ళీ వేదావేదిగా ఎట్లా చేసినా అట్లా పెట్టాం సార్. అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే మన చెరువు పక్క కూడా ఒక శివలింగం, దాంతో పాటుగా ప్రాణవట్టం కూడా ఉంది. అది ఎక్కడిది మరి? అది తాతల నుంచి ఉన్నది సార్. అది మా తాత ముత్తాత నుంచి ఉన్నది. అది ఆడ కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి. ఆ శిల్పాలు కూడా తాత ముత్తాత నుంచి మనం వాటిని ఏమైనా వచ్చి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ ఉన్న రామక్కను కూడా తీసుకుపోయి అక్కడ చెరువు అంచు పెట్టినాం, ఆడ ఒక గుడి నిర్మించినాం. దాని చుట్టూ కూడా కొంచెం కాంపౌండ్ వాళ్ళు తిప్పితే బాగుంటుందని నా ఒక కోరిక. ఇలాంటి అద్భుతమైన కట్టడాలను దేవాదాయ శాఖ మరియు పురావస్తు శాఖ వారు వారి ఆధీనంలోకి తీసుకుని మరింత అభివృద్ధి చేసే దిశగా ఈ దేవాలయం పునర్వైభవం పొందే విధంగా చర్యలు చేపట్టాలని అటు గ్రామస్తులు, పూజారులు కోరుకుంటున్నారు. మనతో ఆలయ పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? ఓం నమ శివాయ. ఇది గుండం శివాలయం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, రామక్క తీర్థం అని ఉంటారు. ఇది కాకతీయులు 12వ శతాబ్దంలో నిర్మించిన శైవక్షేత్రము గుండం శివాలయము. ఈ శివాలయంలో అభిషేకం చేస్తే అభిషేకం పడిన నీళ్లు, పాలు కానీ కింద సొరంగ మార్గం ద్వారా గుండం చెరువులో కలుస్తుంది. ఆ గుండం చెరువులో స్నానం చేయటం వలన భక్తులు పవిత్ర పుణ్యాత్ములు అవుతున్నారు. ఈ గుండం చెరువు కింద సొరంగ మార్గం ఉంది.
సొరంగ మార్గం ద్వారా ఏయి పోసినా స్వామివారి మీద శివలింగంపై పాలు కానీ నీళ్ళు కానీ ఏయి పోసినా కింద ఆత్మలింగంపై పడి సొరంగ మార్గం ద్వారా గుండం చెరువులోకి వస్తుంది. ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి కాకతీయులు ఒక అద్భుతమైన శైలిలో నిర్మించినారు. ఇది పశ్చిమ ముఖంగా ఉంటుంది. శివలింగము సద్యోజాత శివాలయాలలో శ్రేష్టమైనది, ఉత్తమమైనటువంటి ఈ యొక్క శివలింగము. సద్యోజాత ముఖము కలిగిన శివలింగము శివాలయాలలో శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఈ శివలింగాన్ని దర్శిస్తే సప్తజన్మ పుణ్యఫలం కలుగుతుందని మనకు శాసన ఆధారాలు కానీ ఇక్కడ ఉన్న ఆలయ చరిత్ర విశేషాలు కానీ మనకు తెలుపుతున్నది. దాదాపు ఇది నిర్మించి దాదాపు 1000 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికి కూడా కోరిన వారి కొంగు బంగారమే వెలసిల్లుతున్నదని చెప్పవచ్చు. అంటే బ్రహ్మసూత్ర లింగం అంటారు కదా, ముఖ్యంగా అసలు ఆ బ్రహ్మసూత్ర లింగం అంటే ఏంటి? బ్రహ్మసూత్రం అంటే గీత, శివనామంతో గీత కలిగినటువంటి లింగాన్ని బ్రహ్మసూత్ర లింగం అంటారు. అంటే మా ప్రేక్షకులకు ఒక్కొక్కసారి చూపెట్టగలుగుతారా? బ్రహ్మసూత్ర లింగం ఇట్లా స్వామి యొక్క గీతలు ఉంటాయి. ఇట్లా స్వామి యొక్క నామము కలిగిన లింగము, దీనికి బ్రహ్మసూత్రం గీత కలిగి ఉన్న లింగాన్ని బ్రహ్మసూత్ర లింగం అంటారు. అంటే చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఆలయంలో అభిషేకం చేసినటువంటి నీరు ఎలా వెళ్తుంది? సొరంగ మార్గం ద్వారా కింద ఓ రంధ్రం ద్వారా కిందికి వెళ్ళేసి అక్కడి నుంచి సొరంగ మార్గం నుండి మళ్ళీ గుండం చెరువులో కలుస్తుంది. మనము ఇప్పటివరకు చూసుకున్నటువంటి గుండంపల్లి శివాలయంలో శివలింగానికి అర్చన చేసినటువంటి అభిషేకం చేసినటువంటి నీరు కానీ పంచామృతం కానీ కూడా ఆ సొరంగ మార్గం గుండా ఈ గుండంలోకి చేరుకుంటుంది. ఒకప్పుడు ఈ గుండాన్ని గుండంపల్లి గుండంగా పిలిచేవారు. ఈ గుండాన్ని ఎంతో పవిత్రంగా భావించి ఈ ప్రాంతంలో స్నానం చేసి ఎంతోమంది పునీతులు అయినట్టుగా కూడా మనకు చరిత్రలో తెలుస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్టయితే ఈ దేవాలయం ఎంతో ప్రాచుర్యం కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయం చుట్టూ కూడా అక్కడక్కడ శివలింగాలు ఉండేవి. ఆ శివలింగాల్లో ఏదో నిధులు నిక్షేపాలు ఉన్నాయన్న ఉద్దేశంతో గతంలో కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శివలింగాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే శివలింగాన్ని మొత్తం కూడా ఇక్కడ తీసుకువచ్చి ఈ చెరువు ఒడ్డున గుండంపల్లి చెరువు ఒడ్డున తీసుకొని వచ్చి ధ్వంసం చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రాణవట్టం కూడా ఉంది. ప్రాణవట్టంతో పాటుగా శివలింగం, ఆ శివలింగాన్ని కూడా ముక్కలు ముక్కలు చేయడంతో స్థానికులు తిరిగి దానిని ఒక్క దగ్గర చేర్చి దాన్ని యథావిధిగా ఉంచడం జరిగింది. ఇలాంటి పురాతన కట్టడాలకు భద్రత కల్పించి ఇటువంటి లింగాలను కానీ దేవాలయ విగ్రహాలను కానీ ధ్వంసం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరియు దేవాదాయ శాఖ వారిపై ఉంది. కాబట్టి ఇటువంటి దేవాలయాలను ఇంకా అభివృద్ధి చెందుతూ వాటికి రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతో ఈ ఆలయం మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇలాంటి అరుదైన దేవాలయాలను కాపాడుకొని తిరిగి పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి పూజారి గారు చెప్తున్నారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, గుండంపల్లి, S6 న్యూస్.